అసలు మ్యాటర్ ఏంటంటే రియల్మీ నుండి 2 బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు. Realme 11x అండ్ Realme 11 5G స్మార్ట్ ఫోన్. సో Realme 11x వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్. అరౌండ్ 15,000 సెగ్మెంట్ లో బేసిక్ 6GB RAM 128GB వేరియంట్, ఇంకో 1000 ఎక్కువ యాడ్ చేసి 8GB RAM 120GB వేరియంట్ లాంచ్ చేశారు. ఇంకా Realme 11 వచ్చేసి 18,999 సెగ్మెంట్ లో 8GB RAM 128GB వేరియంట్, 20,000 అండర్ లో 8GB RAM 256GB వేరియంట్ తో వచ్చింది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు రెండిట్లో 8GB RAM వేరియంట్ కి. అసలు Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ థింగ్స్, అసలు పనికొచ్చే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ లో 6.72 ఇంచెస్ LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మీరు అడిగే డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 6nm బేస్డ్ ప్రాసెసర్. ఇది ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 695 అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు BGMI తీసుకుంటే 40 FPS కంటే ఎక్కువ గ్రాఫిక్ సెట్టింగ్స్ లో ఆడలేరు. ఇది అన్నమాట ఈ ఫోన్ గ్రాఫిక్ సెట్టింగ్స్ అంటే పర్ఫార్మెన్స్ వైడ్గా. అండ్ బేసిక్గా 8GB RAM, ఇంకో మీకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే 256GB వేరియంట్ 20,000 అండర్లో అయితే దొరుకుతుంది. అదొక మంచి ప్లస్ పాయింట్ ఆ బడ్జెట్లో. అండ్ ఈ ఫోన్లో 188 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 3x జూమ్ అయితే చేయొచ్చు. మంచి డీటెయిల్ క్యాప్చర్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇది సామ్సంగ్ సెన్సార్. ఆ బడ్జెట్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్. ఓకే, మంచి ప్రైమరీ కెమెరా మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకేదైనా ప్లస్ పాయింట్ ఉందంటే 5000 mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఆ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఆ బడ్జెట్లో మంచి ఫాస్ట్ చార్జర్ ఉంది. అండ్ మంచి 188 మెగాపిక్సెల్ క్లారిటీ వైజ్గా బాగుంటుంది. అండ్ డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంది. అండ్ ఓకే, పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఆ బడ్జెట్లో ఓకే ఉంది అనుకోండి. బట్ ఆ బడ్జెట్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ అండ్ 7050 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 778G మంచి పవర్ఫుల్ ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి పర్ఫార్మెన్స్ వైడ్గా అంత సెట్ కాదు. అండ్ డిస్ప్లే కూడా LCD డిస్ప్లేనే, AMOLED డిస్ప్లే కూడా కాదు. 20,000 సెగ్మెంట్లో లావా అగ్ని 2A కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చింది. ఇది ఇంకా LCD డిస్ప్లేతో నా బడ్జెట్లో ఇంకా ఎలాగా అంత సర్వే ఏం కాదు ఆ బడ్జెట్లో. అండ్ ఇంకా 11x ఇది అల్టిమేట్. ఆ బడ్జెట్లో నేను దీన్ని ఎక్కువ రికమెండ్ చేస్తాను. సో 11x వచ్చేసి అరౌండ్ 15,000 సెగ్మెంట్ లాంచ్ అయింది. బేసిక్గా 6GB RAM 128GB వేరియంట్. 11లో యూజ్ చేసిన ప్రాసెసర్ అండ్ 11లో యూజ్ చేసిన డిస్ప్లే ఈ 11xలో కూడా ఉంటుంది. 15,000 సెగ్మెంట్ లాంచ్ చేశారు. ఈ ఫోన్లో మంచి 5G సపోర్ట్ ఉంది. అండ్ మంచి డిస్ప్లే ఉంది. అండ్ మంచి ప్రాసెసర్ ఉంది. అంటే రెండింటికి 5,000 డిఫరెన్స్. సో 5,000లో కూడా మీకు 11x ఇది వర్త్ఫుల్ స్పెసిఫికేషన్స్ లాంచ్ అయ్యింది. ఓన్లీ మ్యాటర్ వచ్చేసి 11xలో ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెల్ఫీ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 మ్యాప్స్ డెప్త్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పెద్ద పనికిరాదు కానీ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్. అండ్ సెల్ఫీ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కొద్దిగా డౌన్ గ్రేడ్. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ మాత్రమే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అక్కడ వరకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది విత్ 5000 mAh బ్యాటరీ. ఇవి రెండు మైనస్ పాయింట్ ఈ స్మార్ట్ ఫోన్లో. బట్ ఇది 15,000 సెగ్మెంట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ ఇది వర్త్ఫుల్ స్మార్ట్ ఫోన్. నేను ఎక్కువ దీన్ని రికమెండ్ చేస్తాను. హైలైట్ అయితే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ వైజ్గా కూడా చూడడానికి బెటర్గా అయితే ఉంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేయి, 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంటాయి, NFC సపోర్ట్ చేయి. అండ్ ఈ ఫోన్స్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండదు. ఓన్లీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రమే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. 11x తీసుకోండి, 11 అయితే వద్దు అస్సలు కథ బాగాలేదు. వీడియో లైక్ ఇట్.